హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. మనీ మోటివేషనల్ గురించి మరో వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పటి వరకు చెప్పుకున్న వీడియోస్లో ఏంటి అంటే, మన దగ్గర అమౌంట్ లేకపోతే, డబ్బు లేకపోతే ఎదుటి వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేది చెప్పుకున్నాం. బట్ కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఉంటే కూడా ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చూద్దాం. ఎట్లా ఉన్నా సరే, మన దగ్గర మనీ ఉన్నా లేకపోయినా కూడా మనకి ఏదో ఒక రకంగా ప్రాబ్లం వస్తూనే ఉండిద్దండి. అంటే ఆ ప్రాబ్లం అనేది మనకి మనం తెచ్చుకుంటున్నామా, లేకపోతే ఎదుటి వాళ్ళ నుంచి వస్తుందా అని చెప్పి మాత్రమే మనం చూసుకోవాలి. కానీ ఇక్కడ మ్యాక్సిమం కారణం అయితే మనుషులే. డబ్బు వల్ల ప్రాబ్లమ్స్ రావు, ఆ మనుషులు క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ని కూడా. బట్ ఇందులో వచ్చేసి అవసరానికి 100 సార్లు హెల్ప్ చేసినా ఒక్కసారి కనుక మనం చేయలేదు అంటే మనల్నే తప్పు పడతారు వాళ్ళు. అంతేకాకుండా మన దగ్గర అవసరం ఉన్నంత వరకు, డబ్బులు తీసుకుంటున్నంత వరకు ఒక రకంగా ఉంటారు. ఎప్పుడైతే మనం ఇవ్వటం కుదరదని చెప్తామో, లేకపోతే మనకి సర్దుబాటు ఇవ్వకుండా ఉంటామో, అలాంటప్పుడు ఆ ఎదుటి వ్యక్తుల్లో నుంచి వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అది ఒక డబ్బు విషయంలో అనే కాదు, అన్ని విషయాలు. ఇప్పుడు ఒక వర్కే ఉందండి, ఒక 10 టైమ్స్ మనం చేసాము వాళ్ళ కోసం ఫేవర్గా, 11th టైం మనకు కుదరలేదు. ఆ విషయం కుదరలేదు అని చెప్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు, మనమే కావాలని చేయలేదు అంటారు. ఈ విధంగా కొంతమంది వాళ్ళ అవసరం తీరిందాకా ఒక విధంగా నటిస్తూ ఉంటారనమాట. సో వన్స్ వాళ్ళ అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఎట్లా ఉండిద్దో దాన్ని బయటకు తీసుకొస్తారనమాట. అందుకనే ఎప్పుడైనా సరే ₹1 ఎవరికైనా మనం హెల్ప్ చేయాల్సి వచ్చినా, లేదా ఎవరికోసమైనా ఏదైనా వర్క్ చేయాల్సి వచ్చినా కూడా 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టాము అంటే వాళ్ళ కోసం, ఆ డబ్బులు మనం కష్టపడి సంపాదించింది అనవసరంగా వృధా అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. అలానే డబ్బు విషయంలో హెల్ప్ చేయట్లేదు, ఇంకొక రకంగా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఆ హెల్ప్ని గుర్తు పెట్టుకునే వాళ్ళుగా ఉన్నారా లేదా అనేది ముందే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి చేసిన తర్వాత హెల్ప్ మనం వాళ్ళు ఎట్లా అపాత్ర దానం అంటారు కదా, ఎవరికి పడితే వాళ్ళకి దానం చేస్తే దాన్ని అపాత్ర దానం అంటారు. అది డబ్బనే కాదు, మిగిలిందైనా కానీ ఏదైనా సరే అట్లాంటి వ్యక్తులకి దూరంగా ఉండటం బెటర్ అండి. వాళ్ళ అవసరాలు తీరే వరకు కూడా మన ముందు నటిస్తూ ఉంటారు. ఆ ఒక్కసారిగా అవసరాలు తీరిపోయిన తర్వాత వాళ్ళు ఏంటి అనేది, బిహేవియర్ ఏంటి అనేది మనకు చూపిస్తారు. అంతేకాకుండా ఇదే విషయం డబ్బులో కనుక మనం ఇట్లా మోసపోయి ఉంటే, మనం ఒకరికి అనవసరంగా సహాయం కనుక చేసి ఉంటే, రేపు ఫ్యూచర్లో ఇన్ కేస్ మనకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు మనం ఇచ్చిన హెల్ప్ తీసుకొని పైకి వచ్చిన వాళ్ళైనా సరే అట్లీస్ట్ ₹1 కూడా మన కోసం వాళ్ళు హెల్ప్ చేయరు. అందులో ఎట్లాంటి సందేహం ఉండదన్నమాట. అందుకనే దేన్నైనా కానీ మనం ఒక్కసారి జార్చుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. మనం ఎవరికైతే ఇస్తున్నామో లేదా కరెక్ట్ పర్సన్గా కాదా అని చెప్పేసి. వాళ్ళ అవసరం తీరే వరకు మాత్రమే అట్లా బిహేవ్ చేస్తారండి, దాని తర్వాత మారిపోతూ ఉంటారు. ఇట్లా చాలామంది ఉన్నారు. మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎగతాళి చేసే వాళ్ళతో పాటు, డబ్బు ఉన్నప్పుడు తీసుకొని దాన్ని ఇవ్వకుండా ఉండేవాళ్ళు. అంతేకాకుండా మన దగ్గరే మంచి పొంది మన గురించి చెడుగా చెప్పేవాళ్ళు. 100 సార్లు మనం హెల్ప్ చేసి 101వ హెల్ప్ చేయకపోయినా సరే మన మీద లేనిపోనివి కల్పించి బయట చెప్పేవాళ్ళు. ఇట్లా ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండడం అనేది మంచిది మనకే. ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.